వెంకటేశ్వరులు ఏములంటే మాచర్ల పల్నాడు అటామీ ఈ కామర్స్ గ్లోబల్ బిజినెస్ అంటే ప్రపంచంలో అత్యున్నతంగా 16 సంవత్సరాల నుంచి గ్రాండ్ గా సౌత్ కొరియా ప్రొడక్ట్స్ జిఎస్జిఎస్ స్టేటస్ 3తో ప్రపంచం మొత్తం బిజినెస్ చేసుకునే క్రమంలో 5 సంవత్సరాల క్రితం ఇండియా వచ్చిందండి. 400 సంవత్సరాలు జాయిన్ అయ్యి మన 5వ సంవత్సరం యానివర్సరీ 11వ తారీఖు ఢిల్లీ పోయి వచ్చామండి. మీకు మెసేజ్లు అక్కడ గోల్డ్ కాయిన్ ఇచ్చింది అన్ని కూడా మీకు పెట్టాము యూట్యూబ్ లో. అలాగనే నిన్న 25వ తారీఖు కొత్త యాప్ అండి, మన అటామీ మొబైల్ యాప్ లాంటిది అటామీ షాప్ యాప్ అని ఇండియాకి ఒక ప్రాంతీయ లాంగ్వేజ్తో కూడా స్టార్ట్ చేసుకోవడానికి హిందీ ఇంగ్లీష్ తో పాటు మనం వేరే లాంగ్వేజ్ కూడా ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి తయారు చేసిందంటే చాలా యూజేజ్ అండి. ఆ యాప్ డీటెయిల్స్ అవి కూడా గ్రూప్ లో పెడతాను నేను. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడక్ట్ వాడుకునేది మళ్ళీ మొన్న 3 ప్రొడక్ట్లు యానివర్సరీలో అనౌన్స్ చేసినట్టు బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు 90+ ప్రొడక్ట్స్ అయినాయి. ప్రపంచంలో 600 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం టూత్ పేస్ట్ బ్రష్ కాడి నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో ప్రొడక్ట్ స్పిల్లినతో పాటు మురుంగా అంటే మోడీ గారు కూడా వాడతారండి. మునగతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. స్పిల్లున తల్లిపాల కంటే శ్రేష్టం. శీలాజిత్ అనేది అందరికీ దివ్య ఔషధం. దీంట్లో మీరు చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ జెమినీలో కానీ ఏ ప్రొడక్ట్ గురించి కొట్టుకున్నా కానీ మనకి ఎంత బెనిఫిట్ ఉంది ఏందనేది క్లియర్ తెలుసుకోవచ్చండి. ఇప్పుడు అంతా మన కృష్ణమూర్తి గారి దగ్గర అంతకుముందు మన ట్రైనింగ్ మనం తీసుకున్నప్పుడు మన చాట్ జీపీటీ తీసుకొని ఈ జెమినీ గురించి పెద్ద తెలియదు. కానీ జెమినీలో అది నేర్చుకున్న తర్వాత ఏ వీడియో అయినా కొరియా భాషలో వచ్చిన వీడియోలు అవన్నీ కూడా ఆ వీడియోని జెమినీలో పంపించి తెలుగు ఈ వీడియో మ్యాటర్ తెలుగులో పెట్టమంటే తెలుగులో వస్తుందండి. మొత్తం ఫైల్ చేసి ఇప్పుడు 16 పుస్తకాలు తయారు చేశాడండి. ఆయన మనం పెట్టింది 1000 రూపాయలు ఎక్కడ ఖర్చు, కానీ మనకు చాలా ఉపయోగపడ్డది. అట్లా ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి అప్గ్రేడ్ చేసుకోవాలి ఏ బిజినెస్ లో కూడా. దాంతోపాటు మన 25వ తారీఖు యాప్ దాంట్లో కార్పొరేట్ మెంబర్షిప్ అని వచ్చిందండి. ఏ పార్ట్నర్షిప్ పరం వాళ్ళైనా, ఫ్యాన్సీ కోటర్లైనా, మెడికల్ స్టోర్ వాళ్ళైనా, ఇండస్ట్రీ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ దాని మీద మనం మెంబర్షిప్ తీసుకు ఎవరు పర్సనల్ గా గణేష్ బాబు గారికి, రవీంద్ర బాబు గారి అందరూ పర్సనల్ గా ఇచ్చినాం. వాళ్ళ కంపెనీ పరం మీద కూడా రామకృష్ణ గారి మ్యూచువల్ ఫండ్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు ఆయన పరం కింద స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా ఆల్రెడీ మెంబర్ వేసుకున్నాం అనుకోండి, ఇంకో లెగ్గులో మనం పరం కింద కూడా పెట్టుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. పరంలో ఉన్న ఉపయోగం ఏంటంటే పరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ కానీ డిస్ట్రిబ్యూటర్ 1000 మంది ఏజెంట్లు ఉంటారు రియల్ ఎస్టేట్. వాళ్ళందరూ 2 లెక్కలు అటు ఇటు వేసుకుంటే వాడు ప్రొడక్ట్ వాడుకునేది కంపెనీకి యాడ్ అయ్యింది. ప్లస్ వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యంగా సంపాదించుకోవడానికి వాళ్ళు బిజినెస్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. జవహర్ గారు షాప్ లో 10 మంది ఉన్నారు ప్రొడక్టర్లు. జవహర్ గారు వాళ్ళ కింద మనుషులు వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రష్ పేస్ట్ వాడకుండా ఎవరు లేరు కదా ప్రపంచం మొత్తం మీద. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా స్టార్టింగ్ అది. ఇవాళ ఆరోగ్యం కాపాడుకోవడానికి అందరం కూడా మనం ఎవరు ఏ బిజినెస్ చేసి సంపాదించినా కానీ ఆరోగ్యం కోసం ఆరోగ్యం మహాభాగ్యం అని ఉంది. ఆ ఆరోగ్య మహాభాగ్యం అనేది నేచురల్ ప్రొడక్ట్ సౌత్ కొరియా ప్రొడక్ట్ జిఎస్జిఎస్ స్టేటస్ మన అటామీలో నెంబర్ 1 ఉందండి. మీరు ఎక్కడైనా స్టడీ చేసుకోవచ్చండి. ఏది కొట్టినా కానీ ఇలా చాట్ జీపీటీ అనేది అందరికీ అందుబాటులో. ఏ బిజినెస్ చేసినా కానీ దాన్ని ఉపయోగించుకోండి. మేము కూడా బాగానే ఉపయోగించుకుంటున్నాం. అటామీలో ఇంకొద్ది అడ్వాన్స్ అయ్యి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ మార్పులు జరిగినాయండి. వెబ్సైట్ మారడం కానీ ఏదని అన్ని దేశాల్లో ప్రొడక్ట్ మనం చూసుకోవడానికి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడే సిస్టంలో ఉంది. కార్పొరేట్ మెంబర్షిప్ అనేది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జేకామ్ బిజినెస్ అనేది బిజినెస్ వాళ్ళ కోసమే జేకామ్ ఉంది మనకి. ఆ జేకామ్ వాళ్ళందరికీ ఏదో రకంగా రిజిస్ట్రేషన్ ఫరాలు ఉంటాయి, చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒకటి. వాళ్ళందరూ ఆ ఫరం జరుపు కూడా మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఉన్న అవకాశం అనేది కల్పించింది మా కంపెనీ అంటే అందరూ. అటామీ అంటే వెంకటేశ్వరులు అప్పుడు వ్యాపారం చేసేది కదా, వెంకటేశ్వరులు అటామీ తరఫున ఉన్నాడు కాబట్టి వస్తున్నాడు. మీరు బిజినెస్ చేసుకుంటే మీరు కూడా ఇప్పుడు గిరిజన అతని బిజినెస్ తో పాటు మనకు
అటామిక్ గురించి చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు చెప్పేటప్పుడు ఇందాక ఆయన కొద్దిగా మ్యూచువల్ ఫండ్ కూడా కట్టుకొని నా మొక్క కట్టుకోమండు అంటే మ్యూచువల్ ఫండ్ అసలు వద్దనలా. ఆయన కూడా బంగారం ఆయన కూడా ఏం చెప్పిండు, అది చేసుకుంటే బంగారం కొనుక్కుంటే అవసరానికి ఉపయోగపడుతున్నాం. అట్లా మనం కూడా మన బిజినెస్ చేసుకుంటా ఆరోగ్యం కాపాడుకుంటా మన ప్రొడక్ట్ వాడుకుంటా మీ పని మీరు చేసుకోవచ్చు. ముందు మెయిన్ ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ వాడుతుంటే ఆటోమేటిక్ గా మనకి దీని మీద రద్దీ పెరుగుద్ది, ఆయుష్ పెరుగుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు 15-20 ఏళ్ళు లైఫ్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. జపాన్ లో 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఈ మధ్య రీసెంట్ లో వైరల్ యూట్యూబ్ కానీ పేపర్లో కానీ. వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు ఎట్లా జీవిస్తుందో ఏందనే దాంట్లో నేచురల్ ప్రొడక్ట్ వాడి ఆరోగ్య శైలి మార్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి కొంటారు. అట్లా మనం కూడా మంచి ప్రొడక్ట్ వాడుకొని ఆరోగ్య శైలి మార్చుకొని దాని దగ్గర చేసుకుంటే లైఫ్ పెంచుకుంటాం. లైఫ్ పెరగడం కంటే అంటే ఎన్ని కోట్లు సంపాదించిన లైఫ్ పెరగకుండా జంజీన వాళ్ళని 40,000 కోట్లు సంపాదించి మోడీ గారు వస్తే లేచి నమస్కారం పెట్టలేపాడు. కూర్చొని నేను ఎంత సంపాదించిన ఉపయోగం లేదని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అది లేదు ఆ రోజు. డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం. ఆ ఆరోగ్యంతో పాటు డబ్బులు సంపాదించే అవకాశం కూడా దీంట్లో భారీగా ఉంది. మన అటామీలో నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఇక్కడ నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఇప్పుడు 15 మంది అయినారు. ఈ సంవత్సరం 2025లో ఇద్దరు వచ్చిన ఇంపీరియల్ మాస్టర్. అంతకుముందు మనం 13 మంది అని చెప్పేవాళ్ళు. ఈ సంవత్సరం 2 సార్లుగా ఒక్కోళ్ళు ఇంపీరియల్ మాస్టర్. అంటే వాళ్ళు కూడా నెలకు ₹1,00,00,000 వచ్చేసి వాళ్ళు మనలాంటి మనుషులే. మనం అందరం దాంట్లో అవకాశం ఉన్నవాళ్ళు. ఆ అవకాశం ఏ బిజినెస్ చేసినా కానీ ఎంతో కొంత సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో అనేది ఒక నెలకు ₹1,00,00,000 సంపాదించే లెవెల్ పోయే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ 4 కోట్లు 3 కోట్లు నెలకు రావడానికి వెళ్ళలేదు. కాకపోతే 100 సంవత్సరాలు ఉంటుంది ఐడి. 3 తరాలు. మన పిల్లలకి మనం ఒక బిల్డింగ్ కొన్నా, మన గణేష్ గారి దగ్గర ఫ్లాట్ కొన్నా, ఆయన దగ్గర బంగారం కొన్నా ఆస్తి ఇచ్చినట్టే ఇది ఐడి ఇస్తాం. 3 తరాలు ఉంటుంది 100 ఏళ్ళు. ఈ ఐడి కాపాడుకుంటాం కూడా సంవత్సరానికి ఒకసారి మేమేం ప్రొడక్ట్ ఒక పేస్ట్ కొన్నా కానీ, ఒక స్పిల్ ఉన్న బాటిల్ కొన్నా కానీ ఇది 500 చిల్లర. ఇది పేస్ట్ ఇప్పుడు ఇది వరకు 354 ఉంది, ఇప్పుడు 315 వచ్చింది. జీఎస్టీ మనం 18% నుంచి 5% వచ్చాక మనకి కూడా హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని తగ్గిపోయాయి రేట్లు. ఈ ప్రొడక్ట్లు 5% జీఎస్టీలోనే ఉన్నాం మనం. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళకి ఉపయోగం ఏంటంటే జీఎస్టీ కూడా వాళ్ళు బిల్ పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అందుకని దాన్ని స్టడీ చేయండి గట్టిగా. ప్రతి ఒక్కళ్ళ బిజినెస్ ఉన్నాయి. మీరు మీ బిజినెస్ ఆయన ఇలా స్టడీ చేయొచ్చు, ఆయన వాస్తువులో చెప్పుకోవచ్చు, సార్ డిజిటల్ మార్కెట్ చేయొచ్చు. అందరు ఏం చేసినా కానీ అందరూ బ్రష్ పేస్ట్ వాడతాం కదా. ఆరోగ్యానికి వాడుకు కాపాడుకోవడానికి ప్రొడక్ట్ ఉంటాయి. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది, అందరికి లిక్విడ్ వేసుకోవడానికి మన ప్రొడక్ట్ ఉంది. స్నానం చేయడానికి బాడీ లిక్విడ్ వాష్ ఉంది. అట్లా ప్రతి ప్రొడక్ట్ 90 రకాలు అన్ని ఉపయోగపడే ప్రొడక్ట్లే. మనం బయ్యింగ్ హ్యాబిట్స్ మాట్లాడే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మన ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికే వస్తుంది సార్. చాలా నమ్మదగ్గ బిజినెస్, చాలా గొప్ప బిజినెస్. ప్రపంచం చాలా విశాలమైంది. ఆ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. దాన్ని మీరు స్టడీ చేయండి. ఇంకా చిన్న బిజినెస్ అని అనుకోవద్దు, చాలా పెద్ద బిజినెస్. 100 సంవత్సరాలు ఐడి ఉండదు. 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. ఆ 1000 కోట్లు కూడా గణేష్ గారిలాగా ఇళ్ళ మనం సంపాదించినప్పుడు గోల్డ్ పెట్టుకున్నా, ఇల్లు పెట్టుకున్నా కానీ ఇంకా పెరుగుద్ది. 2,000 కోట్లు అయింది. అంత ఉంది దీంట్లో. ఎవరు అశ్రద్ధ చేయొద్దు. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా. ఇవాళ కూడా నాకు సరే నేను రాత్రి ఇప్పుడు కూడా పెళ్లి పోయి వచ్చా. పొద్దున్నే కంపల్సరీగా ఎలా అటెండ్ అయితే అనుకున్నా. వచ్చినందుకు నాకు 8 నిమిషాలు ఇచ్చినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. మీరు నమ్మండి, రామకృష్ణ గారు ప్రత్యేకంగా చెబుతున్నా. ఆయనకి ఎప్పుడు వచ్చినా చూస్తున్నా కానీ ఆయన కింద ఆయన ఆఫీసులో పోతే 30 మంది జనం ఉన్నారు పాన్ ఇండియా. ఆయన మరి ఇంకా మేము దాంట్లో ఆ అమ్మాయి కూడా చెప్పా, వాళ్ళకి మనసు రాట్లా కొద్దిగా మనసు పెట్టి ప్రొడక్ట్లు ఆర్డర్ పెట్టుకొని ఇంటికి చెప్పుకోవాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ అందరికీ, ముఖ్యంగా అశోక్ గారికి పదవి చివరిలో ఉన్నప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. వెంకటేశ్వర మార్చారు. థ్యాంక్ యూ.